హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మీకు ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. చాలా మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న ఏపీ ఫీ రియంబర్స్మెంట్ 2025 నుండి 26 పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం వేలాది మంది విద్యార్థుల భారం తగ్గించేందుకు వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తోంది. కానీ ఈసారి ఒక కొత్త షరతు పెట్టింది. వెరిఫికేషన్ పూర్తి చేసిన వారికి మాత్రమే నిధులు జమ అవుతాయి. అయితే వెరిఫికేషన్ అంటే ఏమిటి, ఎవరు ఎలిజిబుల్, ఈ డాక్యుమెంట్స్ అవసరం, మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మెయిన్ కంటెంట్ 3 నిమిషాలు. 1. నిధుల విడుదల వివరాలు. ప్రభుత్వం మొత్తం 1000 కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ కోసం విడుదల చేసింది. మొదటి విడతలో 600 కోట్లు ఇప్పటికే విడుదల కాగా, త్వరలోనే మరో 400 కోట్లు కూడా జమ కానున్నాయి. ఈ నిధులు నేరుగా విద్యార్థుల ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మాత్రమే వినియోగించబడతాయి. 2. వెరిఫికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. 1. ముందుగా మీ కాలేజ్ ప్రిన్సిపల్ లాగిన్లో పూర్తి వివరాలు నమోదు చేయాలి. 2. అక్కడి నుంచి వివరాలు ఆన్లైన్ ట్రాన్స్మిషన్ పోర్టల్ ద్వారా ప్రభుత్వం వద్దకు వెళ్తాయి. 3. తర్వాత మీరు తప్పనిసరిగా మీ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ కి వెళ్లి వెరిఫికేషన్ చేయించుకోవాలి. 4. వెరిఫికేషన్ లేకపోతే మీ ఫీ రియంబర్స్మెంట్ హోల్డ్ అవుతుంది. 3. అవసరమైన డాక్యుమెంట్స్. విద్యార్థి ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ కాపీ, వెరిఫికేషన్ అప్లికేషన్ ఫామ్. 4. ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఎవరు? గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. ఇంటర్, ఓపెన్ డిగ్రీ చదువుతున్నవారు లేదా ఫెయిల్ అయినవారు ఈ స్కీమ్కి అర్హులు కారు. 5. ముఖ్యమైన గమనిక, వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీ బ్యాంక్ అకౌంట్లో నిధులు జమ అవుతాయి. వెరిఫికేషన్ చేయని విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ ఆగిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అయితే వెంటనే మీ డాక్యుమెంట్స్ తీసుకుని విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ కి వెళ్లి వెరిఫికేషన్ పూర్తి చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ మరియు యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మరియు షేర్ చేయండి.